ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశ సైబర్ సెక్యూరిటీని మరింతగా పెంచేలా డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నాలజీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మొబైల్ హ్యాండ్సెట్లలో సంచార్ సాథీ యాప్ ప్రీ ఇన్స్టాల్ చేయనుంది. అసలు ఈ యాప్ ఎందుకు, దానివల్ల ఉపయోగాలేంటి? సంచార్ సాథీ అనేది ఒక ప్రభుత్వ మొబైల్ అప్లికేషన్. ఇది మీ మొబైల్ ఫోన్ అసలైనదా కాదా అని నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వినియోగదారులు తమ సిమ్ కార్డులను లింక్ చేసుకోవడానికి, పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను ట్రాక్ చేయడానికి మరియు మొబైల్ భద్రతా ఫీచర్లను పొందడానికి ఇది సహాయపడుతుంది. ఈ యాప్ తో చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరు కొన్ని అపోహలు సృష్టిస్తున్నారు. కానీ అసలు వాస్తవాలు ఏంటో స్పష్టమైన సమాధానాలతో మనమంతా తెలుసుకుందాం. అపోహ 1, ఇది గోప్యతా హక్కుకు భంగం కలిగిస్తుందా? వాస్తవం లేదు. దీని ప్రధాన ఉద్దేశం సైబర్ నేరాలను పరిష్కరించడమే. పౌరుల వ్యక్తిగత వివరాలను సేకరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. అపోహ 2, ప్రభుత్వం దీని ద్వారా నిఘా పెడుతుందా? వాస్తవం కానే కాదు. పెరుగుతున్న సైబర్ దాడులు మరియు మోసాలను అరికట్టడం, జాతీయ భద్రతను కాపాడటం మాత్రమే దీని లక్ష్యం. అపోహ 3, ఇది వినియోగదారుల స్వేచ్ఛను హరిస్తుందా? వాస్తవం, ఈ యాప్ వాడకం పూర్తిగా ఐచ్ఛికం. దీన్ని ఎవరూ బలవంతంగా రుద్దటం లేదు. అపోహ 4, ఇది యూజర్ డేటాను సేకరిస్తుందా? వాస్తవం, యాప్ ప్రైవసీ పాలసీలో స్పష్టంగా ఉన్నట్లుగా ఇది ఎటువంటి యూజర్ డేటాను సేకరించదు. అపోహలను పటాపంచులు చేస్తూ ప్రజలు ఈ యాప్ ని నమ్ముతున్నారు. అందుకే ఈ సంవత్సరం జనవరిలో ప్రారంభించినప్పటి నుండి ఆగస్టు నాటికి 50 లక్షల డౌన్లోడ్లను ఈ యాప్ దాటింది. సెప్టెంబర్ నాటికి ఈ యాప్ ద్వారా 37.28 లక్షల దొంగిలించబడిన ఫోన్లు బ్లాక్ చేయబడ్డాయి మరియు 22.76 లక్షల ఫోన్లు ట్రేస్ చేయబడ్డాయి. ప్రధాని మోదీ ప్రభుత్వం ఈ యాప్ ని మన భద్రత కోసం, సైబర్ నేరగాళ్ల నుండి మనల్ని రక్షించడానికి తీసుకొచ్చింది. దేశ పౌరులను సురక్షితం చేస్తుంది.